ఓకే, సారంగమణి జాతకం 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 జాతిరత్నాల తర్వాత అంత ఎంటర్టైన్మెంట్ అన్నమాట. చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ, టోటల్ ఫుల్ కామెడీ కామెడీ కామెడీ. జాతిరత్నాల లాగా దీనిలో కూడా వైవార్ష అండ్ ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళ ముగ్గురు కామెడీ అయితే అసలు వర్ణించలేము అనమాట. ప్రతి సన్నివేశం వాళ్ళ ద్వారా వచ్చే ప్రతి సన్నివేశం ఎంటర్టైన్మెంట్ సృష్టిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ద్వారా వచ్చే సన్నివేశాలు కానీ సూపర్గా అనిపించేస్తాయి. ప్రతి సన్నివేశం కామెడీ ఉంటుంది. అలాగే తనికెళ్ళవర్ని గారిని ఇంట్రడక్షన్ చేసే మూమెంట్లో ఏమనిపిస్తుంది అంటే ఆమె సినిమా తర్వాత అటువంటి విలనిజం ఇలా చూపిస్తున్నాడేమో, అటువంటి కామోద్రేకమైన విలనిజం చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఆయన పాత్ర వెళ్తున్నా కొద్దీ ఎంటర్టైన్మెంట్ పరంగానే పోతుంది అనమాట. ఎక్కడ బూత్ లేదు, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, కత్తులతో పొడుచుకునే సన్నివేశాలు జస్ట్ సడన్గా పొడిచినట్టు చూపించేస్తారు. అది టోటల్గా కామెడీకి వెళ్ళిపోతుంది అనమాట. మంచి మూవీ, సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి. జాతిరత్నాల్లాగా హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే, అంత కామెడీ కావాలనుకుంటే మాత్రం వచ్చి సినిమా చూడొచ్చు. టోటల్ ఎవరి పాత్ర కూడా కించపరిచే విధంగా లేదు. అలాగే జాతకాలు నమ్మేవాళ్ళు, జాతకాలు చెప్పే వాళ్ళకు చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా చూడండి. జాతకాలు నమ్మి మనం అతిగా ప్రయాసపడి ఏదో చేయాలి, ఇది చేసిన తర్వాతనే పెళ్లి చేసుకుందాం, ఇది చేసిన తర్వాతనే చదువుకుందాం, ఇది చేసిన తర్వాత జాబ్ చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు అతిగా నమ్మే వాళ్ళకు నమ్మొద్దని చెప్పి చిన్న మెసేజ్ మంచి అనిపించేస్తుంది. ఇది మన వైవాహర్ష యూట్యూబర్ వెన్నెల కిషోర్ గారి అండ్ ప్రియదర్శి కామెడీ ఎలా అనిపించింది? టోటల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క జోడి పెట్టినా, ఒక్కొక్కరు సపరేట్ సన్నివేశం ఇచ్చిన టోటల్ కామెడీ అనమాట. ప్రతి సన్నివేశం నవ్వుతూనే ఉంటాయి. ఎక్కడ అబ్బాయి ఈడ ఓవర్ అయిందిరా, ఈడ వల్గారిటీ ఉందిరా, ఈడ వైలెన్స్ ఉందిరా అని ఎక్కడ అనిపించింది అనమాట. టోటల్ కామెడీ అనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు చూసరికి ఏంటంటే జాతిరత్నాలు గుర్తుకొచ్చేస్తాయి అనమాట. 3+ ఇస్తాను. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీతో సాగు కూర్చొని చూడొచ్చు హ్యాపీగా. అంత బాగా అనిపిస్తుంది. రైట్.